వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన గురి మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ని ఆమె పెట్టారు. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల వైపు నిలిచారు ఆమె. గ్రూప్ 2 డిప్యూటీ ఈఓ పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా ఇదే నిష్పత్తి పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులని ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని ఆమె గుర్తు చేశారు. జీవో నంబర్ 5 ప్రకారం 1:100 రేషియో ప్రకారం తమకు అవకాశం ఇవ్వమని గ్రూప్ 1 మెయిన్ అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందని పేర్కొన్నారు. 88 పోస్టులకు ఇచ్చినటువంటి 1:50 రేషియో ద్వారా 4,450 మంది మెయిన్స్ కి అర్హత పొందారని, 1:100 రేషియో ప్రతిపాదికన ఎంపిక చేయడం వల్ల అదనంగా మరో 4,450 మంది అభ్యర్థులకు అవకాశం దక్కుతుందని షర్మిల అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమన్వయం తక్కువగా ఉండడం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఇప్పట్లో ఈ నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్ కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని అభ్యర్థులు ఆవేదనకు గురవుతున్నారని, మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే వాళ్ళు విజ్ఞప్తులు పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టుగా వైఎస్ షర్మిల చాలా నేరుగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యం వైఎస్ షర్మిల ఒక ప్రజా పోరాటాన్ని నెత్తినెత్తుకున్నారు. ప్రభుత్వం ముందు డిమాండ్ వినిపిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థుల తరఫున ఆమె తన గళం వినిపిస్తున్నారు. ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవలే వచ్చాయి. 1:50 రేషియోలో మెయిన్స్ కోసం అభ్యర్థులు ఎంపిక చేశారు. అయితే మెయిన్స్ కి అభ్యర్థులను ఎంపిక చేయడం 1:100 రేషియో విధానాన్ని అనుసరించాలని ప్రిలిమ్స్ రాసినటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇప్పుడు వైఎస్ షర్మిల గళం వినిపిస్తున్నారు. వారి డిమాండ్ సహేతుకమైనదని, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. గ్రూప్ 2 డిప్యూటీ ఈఓ పరీక్షల్లో 1:100 ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ విధానాన్ని గ్రూప్ 1 విషయంలో కూడా అనుసరించాలనేది తాజాగా వినిపిస్తున్న డిమాండ్. జీవో నంబర్ 5 ప్రకారం అలా ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉన్నదని షర్మిల గుర్తు చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమన్వయం తక్కువగా ఉండడం, సిలబస్ మధ్య వ్యత్యాసం వంటి రకరకాల కారణాల వల్ల నష్టపోయామని చెప్తున్నటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక అనే పరీక్ష రాసుకొచ్చిన కొన్ని వేల మంది ఆందోళన మాత్రమే కావచ్చు. ఈ డిమాండ్ ప్రభుత్వం తలొగ్గితే లబ్ధి పొందేది 4,450 మంది మాత్రమే కావచ్చు. కానీ ప్రజలు ఆందోళన చెందుతున్న అంశాల్లో ప్రతిపక్షం వాటికి అండగా ఉందనే భరోసా కల్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా అని ప్రజల సందేహం. బలం లేని పార్టీ సారథిగా షర్మిల కంటే మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా బలం ఉన్న పార్టీకి అధినేతగా జగన్ వారికి అండగా నిలిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.